దేవుని నామానికి వందనాలు. నేను కేసర్ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. నేను పోయిన సంవత్సరం 50 రోజుల ఉపవాసాల్లో నేను ఇక్కడ వచ్చాను. అనారోగ్యంతో వచ్చినప్పుడు నేను బాగా ఒక 8 నెలల మంది నుంచి బాగా నాకు ఒక సైతాన్ శక్తుల వల్ల నేను బాగా నేర్చబడిపోయాను. అయినా నేను అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను బాగుపడతానని హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్ తిప్పినా నాకు ఏ రోగం ఏమీ లేదన్నారు. బాగున్నా అన్నీ బాగానే అనేవారు. నేను అప్పుడు 2016 నుంచి నేను లైన్ చూస్తాను. అప్పుడు అనుకున్నా నేను అక్కడికి బెల్లంపల్లి వెళ్తే నేను స్వస్థపడతానని వచ్చాను. వచ్చిన తర్వాత 50 రోజులు ఇక్కడే ఉండిపోయాను. బాగోపోయినా నడవలేకపోయేదాన్ని అసలు. అటువంటిప్పుడు నన్ను లాస్ట్ అయిన మాత్రం నన్ను దేవుడు స్వస్థపరిచాడు. నేను నడవగలిగా. ఈ సంవత్సరం అంతా నేను చాలా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాను. కానీ నేను రోజు లైన్ మాత్రం చూస్తానమ్మా. ఇప్పుడు మంచి ఆత్మీయంగా బలపడ్డావమ్మా 50 రోజుల్లో. లాస్ట్ టైం 50 రోజుల్లో అమ్మా అసలు నన్ను అసలు ఎవరు మనుషులను కూడా గుర్తుపెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయానమ్మా. ఒక 8 నెలలు నా కుటుంబంలో అసలు నా బిడ్డలు కూడా నేను గుర్తుపెట్టుకోవాలని స్థితిలో ఉన్నానమ్మా. అలాంటి స్థితిలో పోయిన 50 రోజులు వచ్చాయి. అటువంటి స్థితిలో ఇక్కడికి వచ్చానమ్మా. అసలు మా వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు నన్ను ఇక్కడ తీసుకురాటాకి. ఎట్లాగే వెళ్తావు ఈ స్థితిలో అక్కడ పెట్టి వస్తే ఏమనుకుంటారు, ఇది కొంచెం మెంటల్గా ఉందే మీ అమ్మాయికి ఏమన్నా అనుకుంటారు. అట్లా అంటే ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో వచ్చావు. అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానమ్మా. నా వాళ్ళు అంటే ఏంటి, నా బిడ్డలను కూడా నా కన్న బిడ్డలను కూడా నేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానమ్మా. అలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావు. అవును తల్లి. అప్పుడు 50 దినాలు ఇక్కడే ఉండిపోయావు. 50 రోజులు ఇక్కడే ఉండిపోయానమ్మా. నేను బతికితే దేవుడి వరకు బతికిస్తాడు, లేదంటే కానీ ఇక్కడ అప్పుడు సంపూర్ణ విడుదల పొందావు. విడుదల పొందానమ్మా. లాస్ట్ రోజుని వెనకాల కూర్చున్నానమ్మా. లాస్ట్ 50 రోజులు పూర్తయిపోయిన లాస్ట్ రోజుని ఇంకా ఎలుగొత్త అయ్యగారు బయటకు వస్తారు. ఆ రోజు నేను అక్కడ కూర్చున్నాను. లాస్ట్ని కూర్చుంటే నాకేం తెలియలేదమ్మా. ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో పడిపోయాను. పడిపోయిన తర్వాత నేను గుర్తొచ్చినట్టు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు పెట్టారు. ఆ తర్వాత నేను సడన్గా నడవగలిగాను. బాగా నా కాళ్ళు బాగా వాసిపోయి భయంకరంగా ఉండి కాళ్ళు అసలు ఆరాధన అయినప్పటికీ నేను నాకు రేపతి వచ్చినట్టు నా ఒళ్ళంతా నాకు చాలా తేలిగ్గా అనిపించిందమ్మా. అప్పుడు ఫ్రీ అయిపోయావు. ఫ్రీ అయిపోయానమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు. అసలు అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నానమ్మా. ఆత్మీకంగా బలపడ్డానమ్మా. చక్కగా ప్రార్థన. మళ్ళీ నువ్వు అప్పుడు వెళ్ళాక మీ వాళ్ళందరూ ఏమన్నారు మరి? చాలా ఆనందం పడ్డారమ్మా. నా మనవరాళ్ళ 7వ సంవత్సరం పాపమ్మ వచ్చి నేను సాక్ష్యం చెప్తానన్నదమ్మా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. అవును తల్లి. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, లాస్ట్ 50 డేస్ ఆమె ఏ కండిషన్లో వచ్చింది, ఈరోజు ఎట్లుంది. ఒక్కసారి చేతులున్న వారు బిగ్గరగా చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచండి.